వర్త్ వర్మ వర్త్. హలో ఫ్రెండ్స్, నేనైతే ఆల్రెడీ కాకినాడ వచ్చేసాను. కాకినాడ నుంచి అరకు వెళ్తున్నాం. సో అక్కడ ఉన్న ప్రతిదీ వీడియో మీకు అన్నీ చూపెడతాను. ఏ ప్లేస్ మిస్ అవ్వదు, అన్నీ చూపెడతాను. చాలా బాగుంటుంది వీడియో అయితే, మీరు చూసేసేయండి. సబ్స్క్రైబ్ చేయండి. అన్ని వాలీబాల్ వీడియోలే కాదు, ఇలాంటి కొన్ని వీడియోలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మిస్ కాకండి ప్రతి వీడియో. ఈ వీడియో అయితే సూపర్గా ఉంటుంది. ప్రతి వీడియో నేను ఎక్కడ మిస్ చేయకుండా అన్నీ పెడుతున్నా, అప్లోడ్ చేస్తున్నా. కొంచెం ఎక్కువ ఉన్నా మీరు చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా బాగుంటుంది వీడియో. సో లెట్స్ గెట్ స్టార్ట్. నైట్ 9కి రీచ్ అయ్యాం. ఏదో ఒక రిసార్ట్ తీసుకోండి, ఒకవేళ మీకు వస్తే ఏదో ఒక రిసార్ట్ తీసుకుని 2000 రూపీస్ 1 డే నైట్. మార్నింగ్ వైబ్స్ ఇలా ఉంటాయి. మార్నింగ్ లేవగానే ఇంకా అక్కడ నుంచి వచ్చేసాం. మార్నింగ్ మాడగడ్డ వ్యూ పాయింట్కి బయలుదేరాం అనమాట. ఇది మాడగడ్డ వ్యూ పాయింట్ ఫస్ట్ లొకేషన్. ఇది ఫస్ట్ వెళ్ళిన లొకేషన్. స్మోక్ అంతేం లేదు, ఎందుకంటే ఇది రైనీ సీజన్ కాబట్టి స్మోక్ అంతగా ఉంటుంది. ఓకే అనిపించింది, కానీ స్మోక్ ఉన్నప్పుడు అయితే వస్తే బాగుంటుంది, చాలా బాగుంటుంది. పర్లేదు, బాగుంది, చూడడానికి బాగుంది. సో మళ్ళీ బయలుదేరి మేమైతే కాఫీ ప్లాంట్ బయలుదేరాం. రోడ్డు చూడండి ఎంత బాగుందో. అరకులో ప్లేసెస్ ఎలా ఉంటాయి, చాలా బాగుంటాయి. మీరు ఖచ్చితంగా రావాలి, మీరు రాకపోతే అనవసరం. ఖచ్చితంగా చూడాలన్నమాట, చాలా బాగుంటుంది. సో సెకండ్ ప్లేస్ అయితే వచ్చేసాం వుడెన్ బ్రిడ్జ్. కాఫీ ప్లాంట్ కూడా ఇదే, వుడెన్ బ్రిడ్జ్ ఇదే బాగుంటుంది చూడండి. వెహికల్స్ పక్కన ఆఫ్ చేసుకొని ఇంకా ఖచ్చితంగా ఎక్కడ వెళ్ళినా టికెట్ ఖచ్చితంగా తీసుకోవాలి. టికెట్ లేకపోతే అది లోనకి పంపరు. ఇంకా ఖచ్చితంగా టికెట్ తీసుకోవాలి. పర్ పర్సన్కి వచ్చేసి 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఒక చోట 60 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇదే ఎంట్రింగ్. 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అన్నమాట. వుడెన్ బ్రిడ్జ్ సీజన్ కాదు కాబట్టి, సీజన్లో వచ్చింటే ఆ స్మోక్ ఎఫెక్ట్ అంతా చాలా బాగుండేది. పర్లేదు, ఓకే. మనం ఎప్పుడు అనేది కాదు, మనం వచ్చామా లేదా అనేది మనం ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ టైంకి మన డబ్బులు ఉంటాయి, లేకపోతే లేదు. మనం ఏం చేస్తామంటే ఇంకా సరే డబ్బులు చూసిన తర్వాత మనం వెళ్దాం అని ప్లాన్ చేసుకుంటాం, కానీ అది అవ్వదు. మన దగ్గర ఎప్పుడు అమౌంట్ ఉంటుందో అప్పుడే మనం చూడాలి. అది ఎలా ఉన్నా పర్లేదు, చూసేసి రావాలి. సో మేము అందుకనే ప్లాన్ చేసాం. రైనీ సీజన్ కదా, వాటర్ ఫాల్స్ ఉంటాయి ఖచ్చితంగా. అని కాఫీ ప్లాంట్ మేమైతే ప్లాన్ చేసాం. ఈ కాఫీ ప్లాంట్స్ అన్నమాట, కాఫీ గింజలు. ఇది కాఫీ గింజలు అంటారు, అవి చిన్నవి, వాటినే వండుతారు. నెక్స్ట్ ప్లేస్ కటిక వాటర్ ఫాల్స్. ఊరి పేరు కటిక వాటర్ ఫాల్స్. అవి థర్డ్ ప్లేస్ అన్నమాట. చాలా బాగుంది. వాటర్ ఫాల్స్ అయితే సూపర్ ఉన్నదన్నమాట.
సూపర్ సూపర్ అంటే చాలా సూపర్. కానీ పైకి ఎక్కాలంటే దోల తీరిపోయింది, ఎందుకంటే చాలా హైలో ఉంటుంది అన్నమాట. ఖచ్చితంగా కొండ ఎక్కినట్టే ఉంటుంది. నేనైతే ఎక్కలా పోయాను, అసలు నా కాలు బాగాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అసలు ఎక్కలా పోయాను కొండ. కానీ ఆ లాస్ట్ వైపు చూస్తే చాలా బాగా అనిపించింది. ఎక్కాము, ఆల్రెడీ స్నానం చేయడానికి కానీ వెళ్ళాము. ఎంత కూల్గా ఉన్నాయంటే వాటర్, చాలా కూల్గా ఉన్నాయి. ఫ్రిడ్జ్లో వాటర్ ఎలా ఉంటాయి అలాగే ఉన్నాయి వాటర్. కష్టపడింది కానీ నా కాలు బాగాలేకపోయాను. అక్కడ చూస్తే అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ నిలబడి ఉన్నారు. అయినా పర్లేదు ఎక్కేద్దామని ముందు మా ఫ్రెండ్ వెళ్ళాడు, తర్వాత నేను వెళ్ళా. వ్యూ చూసారా ఎంత బాగుందో, పైనుంచి వాటర్ పడుతుంటే అసలు సూపర్ అనిపించింది. చాలా బాగుంది అసలు కటిక వాటర్ ఫాల్స్. ఇంకా వాటర్ వస్తాయి, బట్ ఇది చాలు, ఇంకా బాగుంటుంది ఇది. ఇంకా వాటర్ వస్తే చూడడానికి ఇలా స్నానం చేయడం కూడా బాగోదంటారు. చూడండి ఎంత బాగుందో ఇది ప్లేస్, కానీ వాటర్ పడుతుంటే చాలాసేపు ఉన్నాం, చాలాసేపు ఎంజాయ్ చేసి వచ్చేసామన్నమాట. కటిక వాటర్ ఫాల్స్ దగ్గర ఈ చిక్స్ తీసుకున్నాం, చాలా టేస్ట్ ఉన్నాయి, చాలా బాగా చేశాడు, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, మీ దగ్గర ఉంటే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంది. నెక్స్ట్ ట్రైబల్ మ్యూజియం, ఫోర్త్ ప్లేస్ది. ఓకే పర్లేదు, బాగుంది. కాకపోతే మన ట్రైబ్స్ గురించి మొత్తం అక్కడ ప్రతిదీ వాళ్ళు చేసే పనులు కానీ ప్రతిదీ అక్కడ ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటుంది. వాళ్ళ వస్తువులు, మన ఆదివాసీ సంబంధించిన పద్ధతులు, ఇవన్నీ అక్కడ చాలా బాగుంటాయి. సో మీరు ఖచ్చితంగా ట్రైబల్ మ్యూజియం చూడవచ్చు, చాలా బాగుంటుంది. లోపల ట్రైబల్ మ్యూజియం ఇలా ఉంటుంది అన్నమాట. సో మన ఆదివాసీ సంబంధించిన, మన పూర్వీకులకు సంబంధించిన అన్నీ ఇక్కడ గ్లాస్ దగ్గర, గ్లాస్ వెనకాల మొత్తం అన్నీ ఉంటాయి. సో మన ఆదివాసులు ఏమేం చేశారు, ఏం పద్ధతులు ఉంటాయి, ఎలా వేటాడారు, ఎలా అడవుల్లో బ్రతికేవాళ్ళు, ఏం తినేవాళ్ళు, అన్నీ ఉంటాయి అన్నమాట. ఖచ్చితంగా మీరు రండి, మీరు ఖచ్చితంగా చూడండి, చాలా బాగుంటుంది అన్నమాట. అడవి దున్న కొమ్మూరు. సో వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, పర్లేదు చూడండి. ఏది మిస్ చేయకుండా అన్ని వీడియో తీసి పెడుతున్నాను అనమాట. ఖచ్చితంగా మీరు ఈ వీడియో చూడండి, సపోర్ట్ చేయండి. ఇంకా కొన్ని వీడియోలు ఇంకా పెడతాను, ఇంకా మంచి వీడియోస్ వస్తాయి మన ఛానల్లో. వాలీబాల్ వీడియోసే కాకుండా మన ఛానల్లో ఇలాంటి వీడియోస్, ఇలా మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కూడా వస్తాయి. మీరు ఖచ్చితంగా చూడండి. నీట్గా ప్రతిదీ చూపిస్తాను, మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఇంట్లో కరెంటు కూడా ఉండేది కాదు ట్రైబ్స్కి. సో నా చిన్నప్పుడు కూడా దీపాలు వెలిగించుకొని, ఆ దీపాలు కూడా ఒక సీసాలో కిరోసిన్ ఆయిల్ పోసి ఆ దీపాలు వెలిగించుకునేవాళ్ళు. నా చిన్నప్పుడు అవి నేను చాలా మా తాతయ్య వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ దగ్గర చూసాను అనమాట. సో ట్రైబల్ మ్యూజియం అయిపోయింది. నెక్స్ట్ చాక్లెట్ ఫ్యాక్టరీ దగ్గర వచ్చేసాం. చాక్లెట్ ఫ్యాక్టరీ
చాక్లెట్ కాఫీస్ చెప్పామన్నమాట. ఇది చాక్లెట్ తయారు చేసే, ఇంకా అది లోపలికి వెళ్ళిన అక్కడ వీడియో తీయనివారు గుర్తుంటారు అనమాట. ఇవన్నీ చాక్లెట్ అన్ని చాక్లెట్స్. చాక్లెట్ కాఫీ వచ్చేసి 1 పర్సన్కి 80 రూపీస్. అది ఎంతో లేదు, గ్లాస్ చిన్న గ్లాస్, అది పర్ పర్సన్కి 80 రూపీస్ అన్నమాట. నాకైతే అస్సలు వర్త్ కాదనిపించలేదు అసలు. నాకు అస్సలు నచ్చలేదు. టేస్ట్ చూడడానికి చాలా బాగుంది కానీ నాకు అసలు టేస్ట్ నచ్చలేదు. ఇలా ఉంటుంది, మీరు అసలు ట్రై చేయొద్దు, ఎన్ని డబ్బులు వేస్ట్. ట్రై చేయొద్దు. మేము బాగుంటుందని మేము ట్రై చేసాము తప్ప, అది మీ ఇష్టం. ఒకసారి మీరు ట్రై చేయాలని ట్రై చేయండి. దాని పక్కనే ఉంటుంది, మేము బైక్ పార్క్ చేసి దాని పక్కనే బొటానికల్ గార్డెన్. చాలా వర్త్, ఇది వర్త్ ప్లేస్, ఇది చాలా వర్త్ ప్లేస్. సో దీనికైతే 60 రూపీస్ ఛార్జ్ చేశారనమాట. ఫ్యామిలీతో రండి, చాలా బాగుంటుంది ఈ పార్క్. ఇది నేను చాలా చిన్న పార్క్ అనుకున్నా, చాలా పెద్ద పార్కు, చాలా బాగుందన్నమాట. చూడండి, చాలా చాలా అంటే చాలా బాగుంది. ప్లేసెస్ అయితే చాలా బాగున్నాయి. నేను తక్కువ కవర్ చేశాను, ఇంకా మీరు చూడండి. నేనైతే వర్త్ అని చెప్తాను. ఈ ప్లేస్ ఖచ్చితంగా రండి. ఇక్కడ కూడా వుడెన్ బ్రిడ్జ్లా ఉంటుంది ఒక సైడ్కి. సో అక్కడ నుంచి అయిపోయింది ఇక ఆ దారిలో మనకు అనిపిస్తుంది. నాకైతే తప్ప నేను చాలా బాగుంది. ఆ స్కూల్ అయితే చాలా బాగుంది. అరకు పీనరీ, అరకు పీనరీ. ఈ అరకు పీనరీకి 40 రూపీస్ ఛార్జ్ చేశారన్నమాట. ముగ్గురికి వచ్చేసి 120 రూపీస్. అరకు పీనరీ, చాపరాయి వాటర్ ఫాల్స్, అరకు పీనరీ దగ్గరగా ఉంటాయి అన్నమాట. ఒక 8 కిలోమీటర్స్ డిఫరెన్స్. అయితే దారిలో అరకు పీనరీ చూద్దామని వచ్చాం. కాకపోతే నాకు అంత వర్త్ ఏం అనిపించలేదు. సీజన్లో బాగుంటుందేమో, బట్ ఓకే పర్లేదు. కానీ అప్పుడు వర్షం వచ్చిందనమాట. ఇంకా చాపరాయి వాటర్ ఫాల్స్ అయితే వచ్చేసాం. ఈ ప్లేస్ అనమాట చాపరాయి వాటర్ ఫాల్స్. వాటర్ ఏం అంత లేవు, వాటర్ అంత రావట్లేదు అనమాట. కాకపోతే బాగుంది, చూడడానికి చాలా బాగుంది. ప్లేసెస్ అయితే చాలా వర్త్ అని చెప్పచ్చు. లోపల టికెట్ తీసుకున్నాం, పర్ పర్సన్కి 50 రూపీస్ తీసుకున్నారనమాట. లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. డ్యాన్స్ చేస్తున్నారు అందరు ఆ లోపల డ్యాన్స్ చేస్తున్నారు. టైం పడుతుంది, వర్షం పడుతుంది కాబట్టి అక్కడ డ్యాన్స్ చేస్తున్నారు. ఎంత తీసుకుంటారా? ఏం కాదు, చిన్న చినుకులు. ఒక వాటర్ వచ్చే ప్లేస్ కాడ చాపరాయి దగ్గర వాటర్ వచ్చే అక్కడ కూడా డ్యాన్స్ చేస్తున్నారు. పర్ పర్సన్కి 100 రూపీస్ డ్యాన్స్. పర్ పర్సన్కి 100 రూపీస్. డ్యాన్స్ చేయాలనిపిస్తే డ్యాన్స్ చేయండి, ఏం పర్లేదు. అంతేరా, సింపుల్ షేప్లే వేస్తారు.
చూడరా. డ్యాన్స్ అయితే క్రేజీగా అనిపించింది, చాలా బాగుంది డ్యాన్స్. చాలా సిస్టర్స్ అయితే చాలా బాగా డ్యాన్స్ చేశారు. సో నెక్స్ట్ బొంగు చికెన్ చేస్తున్నాను. మా ఫ్రెండ్ అయితే ఇంకా అసలు ఆగలేదు. తిందాం, ఖచ్చితంగా తిందాం. 1200 సార్. 350 అంట. సో మేము చికెన్ 2 కేజీ అది 1200. హాఫ్ కేజీ కాస్ట్ అయితే నేను తిన్నదైతే ఇప్పుడైతే ఎప్పుడైతే కాస్ట్ 350 చార్జ్ చేస్తున్నాను. సరే చూడండి. అవును తెలుసునే మామ బిర్యానీ చేస్తాను. పొంగులో బిర్యానీ చేసి పార్సల్ అయితే చికెన్ ఆర్డర్ పెట్టాము. చికెన్ అడిగా చూడండి ఎలా మిక్స్ చేస్తున్నారు. టేస్ట్ అయితే చాలా బాగుంది, పర్లేదు, ఓకే, చాలా బాగుంది. మేము కట్క వాటర్ ఫాల్స్ దగ్గర అక్కడ ట్రై చేసాము. ఏంటంటే అక్కడ చాలా డ్రైగా ఉంది, ఇది చాలా బాగుంది. ఇక్కడ కొంచెం ఈజీగా ఉంది, పర్లేదు, బాగుంది. మీరు వస్తే డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంది. బొంగులో పెట్టి ఇలా కాలుస్తారన్నమాట. ఇంకా మేము తినకుండా పార్టీ చేయించుకొని పార్టీ చేయించుకున్నాం. పార్సల్ చేయించుకున్నా బొంగు. ఇంకా రూమ్కి వచ్చేసి ఓపెన్ చేసేసి తినేసి ఇంకా పడుకున్నాం అనమాట. పర్లేదు, చాలా బాగుంది. కాకపోతే మేము కట్క వాటర్ ఫాల్స్ దగ్గర తిన్న చికెన్ అసలు చాలా బాగుంది, నాకు అది చాలా నచ్చింది. ఇక్కడ కొంచెం టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంది, బట్ ఓకే, జ్యూసీగా ఉంది. నాకు అంత నచ్చింది, బాగుంటుంది, మీరు ట్రై చేయండి. నేను అక్కడ తిన్నాక నాకు అంతగా నచ్చలేదు. ఇక్కడ టేస్ట్ చాలా బాగుంది. ఇక్కడ కూడా పర్లేదు, బాగానే ఉంది. మొత్తం చెప్పొచ్చు మొత్తం కాదు అసలు. ఫస్ట్ అయితే మీరు అరకు వస్తే మీరు మీకు అమౌంట్ మీరు ఖచ్చితంగా ఎక్కువనే పట్టుకోండి, మీరు తక్కువ అయితే పట్టుకోవద్దు. తక్కువకి అవ్వదు అసలు. బైక్సే బెటర్ అంట. నేను పెద్ద వెహికల్స్ ఉంటే బైక్స్ పట్టుకొని రండి, అన్ని చోట్ల తిరగవచ్చు, అన్నీ చూడవచ్చు. కాకపోతే టైం పడుద్ది, వన్ డే ఖచ్చితంగా పడుద్ది. 200 కిలోమీటర్స్ 250 కిలోమీటర్స్ అయితే బైక్ వస్తే ఖచ్చితంగా అయితే పడుద్ది అనమాట. సో నెక్స్ట్ మేమైతే వనజంగి వచ్చేసాం. ఇవే 90 ప్రైస్. మా బైక్స్ అయితే అసలు కొండ పోయాయి. చాలా హైట్ ఉంది కొండ, అవుతుందో చూడండి. ఈ రోడ్డు పోస్తున్నారు ఇప్పుడు. మేమైతే అక్కడ బైక్స్ పార్క్ చేసి బైక్స్ ఆ కొండ మీద ఎక్కి అక్కడ పార్క్ ఉంటుంది, అక్కడ పార్క్ చేసేసి కొండ ఎక్కుతున్నాం. వెళ్ళిపోతున్నాం.
ఎలాగుంది చాలా పైకి ఉంది, కానీ చాలా బాగుంది. రావాలంటే బ్రో ముందు కొండ ఎక్కాలి దోమ తీరిపోతుంది. ఇంకా అంత దూరం ఉంది ఫ్రెండ్స్, అది అంత దూరం ఉంది. అదిగోండి ఫ్రెండ్ అసలు అయింది అక్కడ ఉంది. అరే పిచ్చి ఎంతసేపు రా ఇంటికాడ ఉంటారు, రండి రా చూడండి రా నేచర్ చూడండి రా, రండి చూపెడతాం. గుర్తుపం సిక్ అయిపోతుంది. చూడండి రా రే చూడండి రా తీరా చూడండి రా నేచర్ చూడండి రా పొగ చూడండి రా చూడండి రా ఎక్కడుందో ఇదే రా వ్యూ పాయింట్ చూడండి రా ఎప్పుడు వస్తారు రా మంచు ఎక్కాలరా. వా వర్త్ వర్మ వర్త్, ఇది వరజంగి అంటే. ఎలా ఉంది బ్రో ఎక్స్పీరియన్స్ ఇన్ హిల్ ఇన్ ద హై ఇన్ ద స్పాట్ ఇన్ ది రీచింగ్